Hi friends, welcome to YouTube channel Aptitude Talks. Hope all of you preparing well. Let's begin the session. ఫ్రెండ్స్ మనం యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్ స్టార్ట్ చేసాము. ఈ యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో ఇప్పటివరకు దాదాపు మనం 13 టాపిక్స్ కవర్ చేసాం మ్యాక్సిమం. ఈ 13 టాపిక్స్ కూడా మీకు కాంపిటేటివ్ ఓరియంటెడ్లో ఎలా అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీరు ఈ వీడియోస్ చూస్తే ఇంకా వేరే వీడియోస్ చూడాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ వచ్చేసి పార్ట్నర్షిప్ పార్ట్ 3. అంటే పార్ట్నర్షిప్ మీద ఇప్పటివరకు 2 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ చేశాం. అది యాప్టిట్యూడ్ కంప్లీట్ కోర్స్ సిరీస్లో మీరు ప్లేలిస్ట్లో చూస్తే మీకు పార్ట్నర్షిప్ మీద 2 వీడియోస్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటాయి. ఒకవేళ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్ వాడి యొక్క లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి త్వరగా చూడండి. ఆ 2 వీడియోస్ చూస్తే ఈ వీడియో మీకు బాగా అర్థమవుతుంది. ఈ సిరీస్ అనేది మీకు ప్రతి ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్ సీజీఎల్ కావచ్చు, సిహెచ్ఎస్ఎల్ కావచ్చు, ఎంటీఎస్ ఎగ్జామ్ కావచ్చు, అలాగే ఆర్ఆర్బీలో మీకు ఎన్టీపీసీ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ డి ఎగ్జామ్ కావచ్చు, అలాగే బ్యాంకింగ్సి మన స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. అలాగే మనకి చాలామంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, వాటికి కూడా మన ఈ సిరీస్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చాప్టర్ వైజ్ సిరీస్ అన్ని మోడల్స్ కవర్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వీటిని ఫాలో అవ్వండి. ఇలాంటి వీడియోస్ మీరు మరిన్ని పొందాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు తొందరగా పొందవచ్చు. ఒకసారి పార్ట్నర్షిప్ కొన్ని బేసిక్ పాయింట్స్ చెప్తున్నాను. పార్ట్నర్షిప్ ఫస్ట్ మనం ఒక పార్ట్నర్షిప్ పెట్టాలి అంటే క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారు, అట్ ద సేమ్ టైం కూడా ఇన్వెస్ట్ చేస్తారు. ఈ రెండు ఇన్వెస్ట్ చేసి ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం అని చెప్పొచ్చు, టైం ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై క్యాపిటల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకి 2-3 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్ వచ్చేసి ముగ్గురు 3 పర్సన్స్ ఉంటే ఆ 3 పర్సన్స్ లాస్ట్ వరకు బిజినెస్ అనేది ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ అనుకోండి, 1 ఇయర్ పీరియడ్ వరకు ముగ్గురు కలిసి ఇన్వెస్ట్ చేస్తారు. సెకండ్ మోడల్ ఏంటంటే ఫస్ట్ ఒకడు ఇన్వెస్ట్ చేస్తాడు ఏ అనే పర్సన్, తర్వాత కొన్ని రోజుల తర్వాత బి అనే పర్సన్ కూడా ఇన్వెస్ట్ చేస్తాడు. ఇది మధ్యలో వస్తారనమాట. థర్డ్ మోడల్ వచ్చేసి ఏబి ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తారు. జనరల్గా ఏబి ఇద్దరు ఇన్వెస్ట్ చేస్తారు. మధ్యలో డబ్బులు అవసరం ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఏకి డబ్బులు అవసరం ఉన్నాయి అనుకో, ఏ అందులో నుంచి కొంతమందిని విత్డ్రాల్ చేసుకుంటారు. అలాగే బి దగ్గర అమౌంట్ ఉన్నాయి అనుకోండి, బి ఏం చేస్తారు, ఎక్స్ట్రా అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తాడు. ఇవి ఇందులో ఉన్న మనకి మోడల్స్, మనకున్న మోడల్స్ ఇవి. ఒకసారి ఇక్కడ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏ ఇన్వెస్ట్ 1/6 పార్ట్ ఆఫ్ ఎ టోటల్ క్యాపిటల్ ఫర్ 1/6 ఆఫ్ టైమ్. బి ఇన్వెస్ట్ 1/3 పార్ట్ ఆఫ్ ది టోటల్ క్యాపిటల్ ఫర్ 1/3 టైమ్. సి ఇన్వెస్ట్ రెస్ట్ క్యాపిటల్ ఫర్ ఫుల్ టైమ్. ఇఫ్ టోటల్ ప్రాఫిట్ ఈజ్ 23,000 దెన్ ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అన్నారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంతమంది ఉన్నారు, 3 పర్సన్స్ ఉన్నారు. ఏ బి సి 3 పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ మనకి క్యాపిటల్ టైం మెన్షన్ చేస్తున్నాడు. ఏ ఇన్వెస్ట్ 1/3 ఆఫ్ ది టోటల్ క్యాపిటల్, 1/6 ఆఫ్ ది టోటల్ క్యాపిటల్. ఏ ఎంత అంట, 1/6 ఆఫ్ ది టోటల్ క్యాపిటల్. అండ్ బి ఇన్వెస్ట్ 1/3 ఆఫ్ ది టోటల్ క్యాపిటల్. బి ఎంత అంట, బి 1/3 ఆఫ్ ది టోటల్ క్యాపిటల్ ఫర్ 1/3 ఆఫ్ ది టైం అన్నారు. అలాగే సి ఇన్వెస్ట్ రెస్ట్ ఆఫ్ ది క్యాపిటల్ ఫర్ ఫుల్ టైం అన్నాడు. ఇక్కడ చూడండి, ప్రతిదీ అన్ని ఫ్రాక్షన్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ ఇన్వెస్ట్ 1/6 ఆఫ్ క్యాపిటల్ ఫర్ 1/6 ఆఫ్ టైం. బి ఇన్వెస్ట్ 1/3 ఆఫ్ ది క్యాపిటల్ ఫర్ 1/3 ఆఫ్ ది టైం. సి ఇన్వెస్ట్ రెస్ట్ ఆఫ్ ది క్యాపిటల్ ఫర్ ఫుల్ టైం అన్నాడు. ఇక్కడ ప్రతిదీ అన్నీ ఎలా ఉన్నాయంటే ఫ్రాక్షన్లో ఉన్నాయి. ఇది మీరు జనరల్ వేలో చేయాలనుకుంటే కొంచెం లెంగ్తీ ప్రొసీజర్ ఉంటుంది. ఈ ఫ్రాక్షన్ పోవాలి అంటే ఎలా చేయాలో చూడండి. ఏ బి సి, ఇది క్యాపిటల్, ఇది టైం. చూడండి, ఏ ఏమో 1/6 క్యాపిటల్, బి ఏమో 1/3 క్యాపిటల్. ఇప్పుడు 1/6కి 1/3కి ఎల్సిఎం తీసుకోండి. 6కి 3కి ఎల్సిఎం ఎంత, 6ఏగా. టోటల్ క్యాపిటల్ వచ్చేసి 6 అనుకోండి, టోటల్ క్యాపిటల్ వచ్చేసి 6 అనుకోండి. ఇప్పుడు ఏమన్నాడు, 1/6 ఆఫ్ ది క్యాపిటల్ ఉన్నాడు.
1/6 ఆఫ్ క్యాపిటల్ అంటే 1/6 ఇంటూ 6 ఎంత అవుతుంది? 1ఏగా. నెక్స్ట్ బి 1/3 ఆఫ్ ది టోటల్ క్యాపిటల్ అన్నాడు. బి 1/3 టోటల్ క్యాపిటల్ ఎంత? 6 ఈజ్ ఈక్వల్ టు 2ఏగా. బి ఎంత అవుతుంది? 2 పార్ట్స్. అండ్ సి రెస్ట్ ఆఫ్ ది క్యాపిటల్. ఇప్పుడు టోటల్ క్యాపిటల్ 6 అనుకున్నప్పుడు ఏ ఏమో 1 పార్ట్, బి ఏమో 2 పార్ట్స్, రిమైనింగ్ ఎన్ని పార్ట్స్ ఉన్నారు? 3 పార్ట్సేగా. నెక్స్ట్ అలాగే టైం కూడా తీసుకోండి. టోటల్ క్యాపిటల్ 6, అలాగే టైం కూడా తీసుకోండి. సి 1/6 ఆఫ్ ది టైం అండ్ 1/3 ఆఫ్ ది టైం బి. మళ్ళీ టైం కూడా 1/6కి 1/3 ఆఫ్కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 6కి 3కి ఎల్సిఎం ఎంత? 6ఏగా. టోటల్ టైం అనేది 6 అనుకోండి. ఇప్పుడు చూడండి, ఏ 1/6 ఆఫ్ ది టైం అంటే 1/6 ఆఫ్ ది టోటల్ టైం ఎంత? 6ఏగా. ఇప్పుడు ఎంత అవుతుంది? 1 పార్ట్. అండ్ బి ఈజ్ 1/3 ఆఫ్ ది టైం. టోటల్ టైం 6, 1/3 ఎంత? 2 పార్ట్సేగా. 2 పార్ట్స్. అలాగే సి ఇన్వెస్ట్ ఫర్ ద ఫుల్ టైం. ఫుల్ టైం అంటే ఎంత? 6 పార్ట్సే కదా. 6 పార్ట్స్. ఓకే. ఇక్కడ మనకి క్యాపిటల్ ఇంటూ టైం మనకేమొస్తుంది? ప్రాఫిట్ వస్తుంది. మల్టిప్లై చేయండి. 1:2, 2 4 6 3 18 పార్ట్స్. దిస్ ఈజ్ ద ప్రాఫిట్ రేషియో. ప్రాబ్లం మనకేమి ఇచ్చారు చూడండి, టోటల్ ప్రాఫిట్ 23,000 అంట. ఇక్కడ ప్రాబ్లం మనకు టోటల్ ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ ఉంది? 1 + 4 5, 5 + 18 23 పార్ట్స్. 23 పార్ట్స్. ప్రాబ్లం టోటల్ ప్రాఫిట్ 23,000. ఇది మనం ఏం కనుక్కోవాలంటే ఫైండ్ ద షేర్ ఆఫ్ బి అన్నారు. బి యొక్క ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్సే కదా. 4 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది? 23 ఎన్నిసార్లు పోతుంది? 1 టైం అంటే 1000. క్రాస్గా మల్టిప్లై చేయండి, 4000 అవుతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఏం లేదు, మొత్తం ఫ్రాక్షన్లు ఉన్నాయి కాబట్టి యాప్టిట్యూడ్ మొత్తంలో ఫ్రాక్షన్ పోవాలి అంటే మనం ఏం తీసుకోవాలి? ఎల్సిఎం తీసుకొని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఇలాంటి మోడల్లో వస్తుంది, చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ అండ్ బి స్టార్ట్ ఏ బిజినెస్. ఏ ఇన్వెస్ట్ 1/4 ఆఫ్ ది క్యాపిటల్ ఫర్ 1/4 ఆఫ్ టైం. బి ఇన్వెస్ట్ 1/5 ఆఫ్ క్యాపిటల్ ఫర్ 1/2 టైం. అండ్ సి ఇన్వెస్ట్ రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ క్యాపిటల్ ఫర్ ఫుల్ టైం. సేమ్ ఇదే మోడలు. ఏ బి సి ముగ్గురు ఉన్నారు. ఇక్కడ క్యాపిటల్ టైం రెండు మల్టిప్లైస్ మన ప్రాఫిట్గా వచ్చేది. ఏ ఇన్వెస్ట్ 1/4 ఆఫ్ ది క్యాపిటల్ అన్నాడు. ఏ ఇన్వెస్ట్ 1/4 ఆఫ్ ది క్యాపిటల్ అండ్ 1/4 ఆఫ్ టైం. 1/4 ఆఫ్ టైం. అలాగే బి ఇన్వెస్ట్ 1/5 ఆఫ్ ది క్యాపిటల్ అండ్ 1/2 ఆఫ్ ది టైం. అండ్ సి ఇన్వెస్ట్ రిమైనింగ్ ఫర్ ఫుల్ టైం అన్నాడు. చూడండి, క్యాపిటల్ మనకు తెలియదు. 4కి 5కి ఎల్సిఎం ఎంత వస్తుంది? టోటల్ క్యాపిటల్ మనకు తెలియదు కాబట్టి ఎంత అనుకుంటారు? 20 అనుకోండి. టోటల్ క్యాపిటల్ ఎంత? 20. ఏ 1/4 ఆఫ్ ది టోటల్ క్యాపిటల్ కదా. 20లో 1/4 ఎంత? 5 అవుతుంది. బి 1/5 ఆఫ్ ది టోటల్ క్యాపిటల్ కాబట్టి 1/5 × 20 ఎంత అవుతుంది? 4 అవుతుంది. సి రిమైనింగ్ కదా. ఇప్పుడు ఏబి టోటల్ ఎంత? 5 + 4 9. ఇంకా రిమైనింగ్ 20లో నుంచి 9 పోతే ఎంత వస్తుంది? 11 పార్ట్స్. సి యొక్క క్యాపిటల్ ఎంత? 11 పార్ట్స్. అలాగే టైంకి వద్దాం. ఇప్పుడు ఏ వచ్చేసి 1/4 ఆఫ్ టైం అండ్ బి వచ్చేసి 1/2 ఆఫ్ ది టైం అన్నాడు. టోటల్ టైం మనకి తెలియదు కాబట్టి ఏం తీసుకుంటారు? 2కి 4కి ఎల్సిఎం ఎంత? 4ఏగా. టోటల్ టైం 4 పార్ట్స్ అనుకోండి. ఇప్పుడు ఏ 1/4 ఆఫ్ ది టోటల్ టైం అంటే ఎంత అవుతుంది? 1/4 × 1 4 ఎంత వస్తుంది? 1 పార్టేగా. బి ఇన్వెస్ట్ 1/2 ఆఫ్ ది టోటల్ టైం అంటే ఎంత వస్తుంది? 1/2 × 4 అంటే 2 పార్ట్స్ అవుతుంది. అండ్ సి ఫర్ ది ఫుల్ టైం అన్నాడు. ఫుల్ టైం అంటే ఎంత? 4 పార్ట్సేగా. 4 పార్ట్స్. మనకేమిచ్చాడు? హౌ షుడ్ దే డివైడ్ ది ప్రాఫిట్ ఆఫ్ 1140. చూడండి, వాటి యొక్క ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలంట. ప్రాఫిట్ రేషియో కనుక్కున్నప్పుడు ఈ టోటల్ ప్రాఫిట్ మనకు అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్గా మల్టిపుల్ చేస్తే మనకు వచ్చేస్తుంది. క్యాపిటల్ ఇంటూ టైం మనకు ప్రాఫిట్ వస్తుందిగా. 5 1 5 అవుతుంది. 4 2 8, 11 4 44. సో దిస్ ఇస్ ద ప్రాఫిట్ రేషియో. సో అవర్ ఆన్సర్ ఈజ్ 5:8:44. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అర్థమెటిక్ మొత్తంలో ఫ్రాక్షన్ పోవాలంటే ఇలా ఈజీగా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబిసి స్టార్టెడ్ ఏ బిజినెస్.
by investing the capital in 5:6:8. At the end of the business, they receive the profit in the ratio of 5:3:12. Find the ratio of time taken for which they contribute their capital అన్నాడు. ఏం కనుక్కోవాలంట? టైం రేషియో కనుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రాఫిట్ ఎలా వస్తుంది? క్యాపిటల్ ఇంటూ టైం. టైం ఎలా వస్తుంది? ప్రాఫిట్ బై క్యాపిటలే కదా. ఇప్పుడు చూడండి, మనకి ఏ బి సి క్యాపిటల్ రేషియో ఇచ్చారు. ఎంత? 5:6:8 ఇచ్చాడు. అలాగే దే రిసీవ్డ్ ద ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు. ప్రాఫిట్ రేషియో 5:3:12. మనకేం కావాలి? టైం రేషియో కదా. టైం రేషియో ఎలా వస్తుంది? ప్రాఫిట్ బై క్యాపిటల్ కదా. ప్రాఫిట్ బై క్యాపిటల్ అంటే 5/5:3/6:12/8. క్యాన్సిలేషన్ పోతుంది. 1:3 2 టైమ్స్ పోతుంది. 1/2. అలాగే 4 3s 4 2s 3/2. ఇక్కడ మనకు ఫ్రాక్షన్ వచ్చింది. ఫ్రాక్షన్ పోవాలంటే ఏం తీసుకోవాలి? ఎల్సిఎం తీసుకోవాలి. 2కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 2ఏగా. ఇక్కడ 1 ఉంది. 1 2 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ కాబట్టి 2:1:3. సో అవర్ ఆన్సర్ ఈజ్ 2:1:3. ఇక్కడ ప్రాబ్లం ఎటువంటి కన్ఫ్యూజన్ ఏం లేదు. అండ్ క్యాపిటల్ రేషియో ఇచ్చాడు, ప్రాఫిట్ రేషియో ఇచ్చాడు, టైం రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏబిసి స్టార్ట్ ఏ బిజినెస్. ఏ ఇన్వెస్ట్ మనీ ఫర్ 4 months అండ్ క్లైమ్స్ 1/8 ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్. బి ఇన్వెస్ట్ మనీ ఫర్ 6 months అండ్ క్లైమ్స్ 1/3 ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్. అండ్ సి ఇన్వెస్ట్ 1,560 rupees ఫర్ 8 months. హౌ మచ్ మనీ ఏ అండ్ బి ఇన్వెస్ట్ అన్నారు. ఫస్ట్ చూడండి, ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఏ బి సి 3 persons ఉన్నారు. ఏ ఇన్వెస్టే మనీ ఫర్ 4 months అండ్ క్లైమ్స్ 1/8 ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్. చూడండి, టైం ఇచ్చాడు. ఏ ఇన్వెస్ట్ ఫర్ 4 months అండ్ ప్రాఫిట్ రేషియో కూడా ఇస్తున్నాడు. అండ్ క్లైమ్స్ 1/8 ఆఫ్ ది ప్రాఫిట్. తర్వాత చూసుకుందాం. 1/8 ఆఫ్ ది ప్రాఫిట్. అండ్ బి ఇన్వెస్ట్ ఫర్ 6 months అండ్ క్లైమ్స్ 1/3 ఆఫ్ ది ప్రాఫిట్. అండ్ సి ఇన్వెస్ట్ 1,560 rupees ఫర్ 8 months. అయితే హౌ మచ్ మనీ ఇట్ ఏ అండ్ బి ఇన్వెస్ట్. అయితే ఇక్కడ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చాడు? సి యొక్క క్యాపిటల్ ఇచ్చాడు. ఏబి అనే వాళ్ళు ఇద్దరు కలిసి ఎంత ఇన్వెస్ట్ చేయాలో మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, ప్రాఫిట్ రేషియో అనేది మనకు ఫ్రాక్షన్లో ఇచ్చాడు. ఏ వచ్చేసి 1/8 ఆఫ్ ది ప్రాఫిట్, బి వచ్చేసి 1/3 ఆఫ్ ది ప్రాఫిట్ అన్నాడు. రేషియో ఎల్సిఎం తీసుకోండి. 1/8కి 1/3కి 8కి 3కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 24. అంటే టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 24 అనుకుందాము. 24. ఏ ఎంత ప్రాఫిట్ వచ్చిందంట? 1/8 ప్రాఫిట్. టోటల్ ప్రాఫిట్ 24 × 1/8 ఎంత వస్తుంది? 3 parts. అలాగే సి వచ్చేసి బి వచ్చేసి 1/3 ఆఫ్ ది టోటల్ ప్రాఫిట్ కదా. టోటల్ ప్రాఫిట్ 24 1/3 ఎంత? 8 parts. అప్పుడు సి యొక్క ప్రాఫిట్ ఎంత అవుతుంది? టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 24 అయితే ఏ అండ్ బి ప్రాఫిట్ ఎన్ని పార్ట్స్ ఉంది? 3 + 8 11 parts. రిమైనింగ్ 21లో నుంచి 11 పోతే ఎంత వస్తుంది? 13 parts. ఓకే, ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? ప్రాబ్లంలో సి యొక్క క్యాపిటల్ ఇచ్చాడు. క్యాపిటల్ మనకి ఎలా వస్తుంది? ప్రాఫిట్ బై టైమే కదా. అలాగే క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై టైం. ప్రాఫిట్ 3/4 = 8/6 = 13/8. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రాక్షన్ పోవాలంటే ఏం చేయాలి? ఎల్సిఎం తీసుకోవాలి కదా. దిస్ ఈజ్ ద క్యాపిటల్ రేషియో. 4కి 6కి 8కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 4కి 6కి 8కి ఎల్సిఎం ఎంత వస్తుంది? 24. 24తో మల్టిప్లికేషన్ ఇంటూ 24 ఇంటూ 24 ఇంటూ 24. 4 6 6 3 ఎంత? 18 parts. అలాగే 6 4 8 4 ఎంత? 32. 8 3 13 3 ఎంత? 39. ఓకే, ఇప్పుడు మనకి సి యొక్క క్యాపిటల్ ఎన్ని పార్ట్స్ ఉంది? 39 parts ఉంది. 39 parts
ప్రాబ్లంలో సి యొక్క క్యాపిటల్ ఎంత ఇచ్చాడు, 1560 ఇచ్చాడు కదా, 1560. ఇప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందో మనం చూద్దాం. 13 3 13 1 13, రిమైనింగ్ 226, 13 2 0. 3 ఎన్నిసార్లు పోతుంది, 40 టైమ్స్. అంటే 140 ఎంత అవుతుంది, 1 పార్ట్ 14. ఇప్పుడు మనకి ఏబి యొక్క ఇన్వెస్ట్ కావాలి. ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎన్ని పార్ట్స్ ఉంది, 18 పార్ట్స్. 1 పార్ట్ 40 అయితే 18 పార్ట్స్ అనేది ఎంత అవుతుంది, 720. నెక్స్ట్ 32 పార్ట్స్ ఎంత అవుతుంది, 32 ఇంటూ 40, 0 4 2 8, 4 3 12. అంటే ఎంత వస్తుంది మనకి, 1280 రూపీస్. సో ఏబి యొక్క క్యాపిటల్ వచ్చేసి, ఏ క్యాపిటల్ 720, బి యొక్క క్యాపిటల్ వచ్చేసి 1280. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా మన వీడియో షేర్ చేయండి. చూడండి, ఇప్పుడు మనం ప్రస్తుతం ఎన్టీపీసీ ఎగ్జామ్ పెండింగ్లో ఉంది, గ్రూప్ డి ఎగ్జామ్ పెండింగ్లో ఉంది, అలాగే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ కూడా పోస్ట్పోన్ చేశాడు. ఈ కోవిడ్ సిచ్యువేషన్ అనేది మీ ఈ టైం మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ప్రాపర్గా ఇంటి దగ్గరే ఉండి ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ డేట్ వచ్చిన వెంటనే మీరు ఎగ్జామ్ బాగా రాస్తే ఈజీగా క్వాలిఫై అవుతారు. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.